మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. తెలంగాణ గవర్నమెంట్ మరియు ఎమ్మెల్యే గారైనటువంటి ఆశీర్వాద్ గారికి మరియు డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ గారికి వైస్ చైర్మన్ గారికి మరియు కమిషనర్కు తహసీల్దార్ గారికి మరియు సంస్థల బృందానికి మంచి కార్యక్రమాన్ని చేసిన ఔత్సాహికమైనటువంటి యువకులకు మరియు పాత్రికేయులకు ప్రజాప్రతినిధుల బృందానికి సందర్భంగా సమాజాలు తెలియజేస్తూ మంచి ఆలోచనతో ఈ యొక్క జాబ్ చాలా గొప్ప విషయం. ఈ సందర్భంగా నేను 90s ఇలా వాళ్ళు మీకు ఇనిషియేటివ్ తీసుకొని హైదరాబాద్ జాబ్ లేకపోతే దిగువ జిల్లా నుంచి కష్టపడి వెతుక్కోవాలి కానీ ప్రతి కార్యక్రమం పర్యాటన చేసి చూస్తే కొత్తగా గ్రామాల్లో ఎదుర్కొని ఆ ప్రజలలో మరి ఆ టైంలో కొంతమంది నాలుగు జాబుల మా దగ్గర ఈ ప్రాంత విజయంలో చాలా ఎందుకంటే ఏదో తెలుసు లేకపోతే కాపులు వస్తే ఈ విజయకి కార్యక్రమం గురించి జగన్ నిరుద్యోగ ఈ సద్వినియోగం తీసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.
అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాన్ని ప్రతినిధులు గ్రామాల్లో ప్రజల తీసుకెళ్తూ ఎన్నికల గురించినటువంటి నిరుద్యోగ యువతి యువకులకు ఉద్యోగాలు చేస్తామని ఇప్పటికే 30,000 ఉద్యోగాలు అమలు చేసి 12,000 పరిస్థితులు లేదా చేసి కూడా ఆ రకమైన ఎగ్జామ్ అసెంబ్లీ కూడా 2 లక్షల ఉద్యోగాలు పూర్తి గ్రామీణ కోసం కూడా ప్రభుత్వ ప్రోత్సాహ ఉద్యోగాలే కాకుండా ప్రైవేట్ పరంగా కూడా ఉద్యోగులు చేయాలని లక్ష్యంగా భావించారు. ఈ కేంద్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులు పూర్తి యువకులకు ప్రభుత్వ ప్రోత్సాహాన్ని ఒక జాబ్ మీడియాలో ఏర్పాటు చేసి మనకు కంపెనీలకు ఈ మధ్యలో సమ్మేళనం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వమే జిల్లా మూడు రోజులుగా ఎలాంటి ఉద్యోగాలు కల్పించే లక్ష్యంగా ఏర్పాటు చేసినట్లయితే ఈ జాబ్ ఈ జాబ్ మేళలో సుమారు 40,000 కంపెనీలు వచ్చాయగా ఈరోజు జాబ్ మేళలో 8 కంపెనీస్ వస్తూ ఇంచుమించు 40,000 కంపెనీలు ఈరోజు ఒప్పందం పార్ట్నర్షిప్ కంపెనీలు కాబట్టి 40,000 కంపెనీలు తీసుకున్నారు కాబట్టి ఇక్కడ రాబోయేటువంటి నిరుద్యోగం ఉద్యోగం కావాలని కోరుకుంటున్నటువంటి యువకులు మీరు ఉన్నటువంటి విచారణతో ఈ ఉద్యోగం అయితే చేయగలరు మీరు గైడెన్స్ దాని అనుగుణంగా మీరంతా ఆయా కంపెనీలను చేసుకొని ఉద్యోగాలు పొందే విధంగా ఈ రోజే నేను ఉద్యోగం పొందే సంతోషం లేకపోయే విధంగా కూడా ఈ సందర్భంగా ఎవరికి కూడా మీ కంపెనీ వాళ్ళకు రాష్ట్రంలో నిరుద్యోగులు ఉన్నటువంటి ఎవరైతే ఉత్సాహం ఉన్నటువంటి కంపెనీలో పనిచేయడం లక్ష్యంలో వాళ్ళందరికీ కూడా మరి ఈ కంపెనీలలో సరైన ఉద్యోగాన్ని తీసుకొని వారికి జరిగినటువంటి జీవిత విధానంలో తోడ్పడాల్సిందిగా ఆయా కంపెనీల సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ రాష్ట్ర ప్రభుత్వం పేద విద్యార్థులు చదువుకోవడం కోసం ప్రవేశపెట్టి ఎందుకు పేదలు చదువుకోకూడదు ఎందుకు పేద పిల్లలు దానికి రాకూడదని చెప్పని ఇంటర్వ్యూ నుంచి కూడా పెట్టడం వల్ల అనేక మంది పేద పిల్లలు వారికి రాకపోయారు. అనేక మంది పేద పిల్లలు ఇంజనీరింగ్ ఐఏఎస్ రిజర్వేషన్ 5% చేస్తే 50% నిజంగా 4 ప్రజా క్రమంలో ప్రతి ఒక్కరికి వారి వారి అవకాశాలను సద్వినియోగం చేసుకునే విధంగా అవకాశం కల్పించడం కోసం ఈ ప్రభుత్వం మెరుగైనటువంటి విధానాన్ని అవలంబిస్తుందని దృష్ట్యా ప్రభుత్వం జాబ్ ఏర్పడి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పేదలకు రాబోతున్నటువంటి చదువుకున్న ఉద్యోగులు
కల్పించాలని ఈ జాబ్ సందర్భం చేస్తూ నేను ఇమ్మీడియట్గా రావాలి నా భారతకు చేయగలిగినప్పుడు అనేక మంది ఉద్యోగుల కోసం దరఖాస్తు కావాలి ఓ దశలో ఉద్యోగుల కోసం దరఖాస్తు తీసుకోవాలనేటువంటి బోర్డు పరిస్థితులు ఏర్పడిన సందర్భం అనేక మందికి ఉద్యోగం వస్తే ఒక భద్రత ఉద్యోగం అనుకూలంగా పోషించుకోవడానికి ఉద్యోగం జీవితాల్లో కూడా తల్లిదండ్రులు భార్యలు పోషి అవకాశం భారతీ ఆలోచిస్తున్న కారణంగా ప్రతి ఒక్కరు కూడా ఇల్లు ఉండాలి తర్వాత దగ్గరానికి ఉద్యోగం లేదా ఇతరుల జీవనోపాధి కోసం ఉపాధి కోసం పరిస్థితుల్లో ఇలాంటి జాబులు రావడం ప్రాంతంలో మీరు ఉద్యోగులకు ఒక చక్కటి శుభ్ర అవకాశం మాకు సందర్భంగా చెప్తూ చాలా మంది ఈ రోజు కూడా అనేక మంది ఉద్యోగులతోనే దరఖాస్తు ఇస్తే అందులో 5 దరఖాస్తులు ఉద్యోగం కావాలని చెప్తున్నారు మీరు ఇక్కడ చూసారు చాలా మంది ఉద్యోగం కోరుకునే తల్లిదండ్రులు కానీ ఉద్యోగం రావాలనుకునే వాళ్ళు కానీ నాకు ఉద్యోగం రావాలి ఇక్కడే ఉండాలి నాకు ఉద్యోగం రావాలి దేవాలయం బాగుంది నాకు ఉద్యోగం రావాలి ఇక్కడ మెడికల్ కాలేజ్ బాగుంది నాకు ఉద్యోగం రావాలి ఇక్కడ బాగుంది ఈ విధంగా మనమంతా మానసికంగా ఉద్యోగం రావాలి ఇదే అనుకోవడం వల్ల కూడా దయచేసి యువతి యువకులు ప్రపంచమే ఒక ఉద్యోగం ఇంటర్నెట్ వల్ల ఎక్కడ ఏదో దూరం ఉన్నా ఎక్కడైతే జరుగుతుందో క్షణాల్లో తెలుసుకునే వార్త సామాజిక సాధనాలను చేరుకున్నాము గతంలో సందర్భంలో ఇదే ప్రాంతం కానీ ఈరోజు క్షణాల్లో రాత్రి గురించి ఉద్యోగాలు పనిచేయే పరిస్థితి ఉన్నటువంటి అమెరికా నిర్మాణ రంగంలో పెరిగేటువంటి ఇబ్బందులు వచ్చేటువంటి స్థాయిలో తిరిగినప్పుడు ఎక్కడ అవకాశం ఇస్తే అక్కడికి వెళ్ళి ఉద్యోగం చేసి మా తల్లిదండ్రులు మా పిల్లలు మా భార్యలను చూసుకుంటారనే ఆలోచన మీకు వస్తే ఈ రోజు 700 ఉద్యోగం చేయడానికి అవకాశం ఉంటుంది ఈ రోజు జాబ్ చేరుకున్నాక నేను హైదరాబాద్ పోతున్నా అనే ఆలోచన ఉన్నట్లయితే ఉద్యోగం అవకాశం ఉంటుంది ఈ మధ్యలో కలెక్టరేట్ లో ఎస్సీ సర్వీస్ కమిటీలో 4 ఉద్యోగాల కోసం స్టూడెంట్స్ ఇస్తూ మాట్లాడారు కానీ దరఖాస్తులు 4 పోస్టులు 2,000 దరఖాస్తులు నా దగ్గరికి ఎవరు మాట సందర్భం ఉద్యోగ అవకాశాల కోసం ప్రభుత్వ ఉద్యోగాల కోసం పోటీ పరీక్షలు రావడానికి లేదు దాన్ని నిరాశ చెందకుండా ఉద్యోగులే లేదు ఇటీవల ఈ జిల్లాలో మహిళా సర్కారు ద్వారా 600 కోట్లు ఇచ్చి ప్రతి మహిళలకు కోటీశ్వరాలు లక్షలు ఉంటున్నారు ఎవరైనా మీ ఇంట్లో తల్లిదండ్రులు మహిళా సంఘం ఉంటే పార్టీ వస్తున్నా ఇలాంటి ఏదైనా ఉపాధి పక్షులు కూడా అందులో బ్యాంకులో అవకాశం కూడా ఇప్పటికే మహిళా సంఘాలలో గ్రామాల్లో చేయడం జరిగింది దాంతో పాటు రాబోయే జాబ్ కూడా ఏదైతే ఉందో మన ఏవో వైద్యాలు వాళ్ళు అంటే ఉత్సాహం కాబట్టి ఈ రోజు నియమిస్తున్న దాంట్లో పోటీ పరీక్ష కూడా బాగా తయారు సెక్రటరీ సిద్ధమవుతున్నా ఈ సెక్రటరీ మున్సిపల్ కమిషన్ ఉన్నవారు దీన్ని ఆలోచించుకున్న కూడా భవిష్యత్తులో పోటీ పరీక్షలో చక్కటి విద్యను అవలంబించి చక్కటి పోటీ పరీక్షలో చక్కటి ఉద్యోగులు కూడా భవిష్యత్తు సంపాదించుకునే సందర్భంగా తెలియజేస్తూ ఇది జోడు ఒకటి చేస్తుంది ఇక్కడ ఉన్న ఉద్యోగులు ఒకటి చేస్తున్నాం ఉద్యోగుల కోసం ప్రయత్నం చేయండి మీరైనా జాబ్ సద్వినియోగం చేసుకోండి పోటీ పరీక్షలు బాగా రాణించి చక్కటి ఉద్యోగాలను తీసుకోండి లేదు
ఈ ఉపాధి పరిశ్రమ ముందుకోవడానికి రండి, బ్యాంకర్స్ మాట్లాడి ఉపాధిలో అవకాశాలు ఏదైతే పరిశ్రమలకు కూడా షాప్ కూడా దానికోసం బిజినెస్ ఏర్పాటు చేస్తాం. కానీ మీరందరూ కూడా యువత పెడదాన్ని పట్టకుండా మీ తల్లిదండ్రులు మీరు పెట్టుకునే నమ్మకాన్ని మప్పు చేయకుండా క్రమశిక్షణతోటి ఆరోగ్యకరమైనటువంటి స్నేహం చేస్తూ ముందుకు సాగాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ రాష్ట్రాన్ని గంజాయి రాష్ట్రంగా మార్చే పరిస్థితి మీరందరూ కూడా గమనించారు. యువత పెద్దదాని పడుతూ గంజాయికి అలవాటు పడుతున్న వారు కూడా పోలీస్ శాఖ ఉప్పు బారులు గుర్తించి వారిని మంచి మార్గాన్ని నడపడం కోసం చేస్తున్న ప్రయత్నాలకు మీరందరూ కూడా ఆయా పరిస్థితులు రాబోతున్న సహకారం అందించి యువతను సక్రమమైన మార్గంలో నడపడం కోసం చేసే ప్రయత్నంలో మీ సహకారాన్ని అందించడానికి పని ఈ జాబ్ మీద రేటు ద్వారా యువతకు పిలుపునిస్తూ గ్రామాల పిల్లలకు సందర్భంగా పిలుపునిస్తూ, ఎందుకంటే వారు అనారోగ్యంగా ఈ వయసులో పడినట్లయితే తర్వాత తల్లిదండ్రులు సేవ చేసుకోలేము, పెళ్లి పిల్లలకు ఎదుర్కొనే పరిస్థితులు. కాబట్టి అలాంటి చెడు స్నేహం వదిలేసి చెడు వర్గాలను వదిలేసి ఆరోగ్యకరమైన స్నేహం చేస్తూ మంచి భావనతోటి మంచి ఆనందంతో ముందుకు పోయే విధంగా ఎంతో ఉండాలని సందర్భంగా నేను అమలు చేస్తూ మనకు వేరులో ఒక జాబ్ మీద నిర్ణయించాలని అనుకున్నాను. 4 మాసాల క్రితం అనుకున్నాము. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగాలకు సంబంధించినటువంటి దాదాపు ప్రైవేట్ జాబ్లు ఇవ్వాలని ఆరోగ్య కార్యక్రమం అధికారులందరూ కూడా పేరున ఈ సందర్భంగా అభినందన చేస్తూ ఇలాంటి జాబులు మరింత రావాలి. నేను రాఘవేంద్ర గారికి ఎక్కువ చెప్తా ఉన్నా, అనేక కంపెనీలు మీరు ఉన్నటువంటి గవర్నమెంట్ రేవంత్ గారు ఐటీఐ చేసిన వారికి డిగ్రీ సర్టిఫికేట్ లేదు. ఐటీఐ చేస్తే డిగ్రీ సర్టిఫికేట్ కానీ ఈరోజు ఐటీఐ టాటా బ్యాంకుతో తయారు చేసి వేల కోట్ల రూపాయలు వెచ్చించి ఐటీఐలో చేరే విద్యార్థికి డిగ్రీ సర్టిఫికేట్ ఇచ్చే విధంగా మొదలైన పద్ధతులు ఈరోజు ఐటీఐ తీసుకొచ్చే కార్యక్రమం చేస్తూ ముఖ్యంగా కోర్టు సిటీ తీసుకొస్తున్న హైదరాబాద్ ప్రాంతంలో పాటు మరో సిటీ వస్తున్న ఉత్తర ప్రాంతంలో ఆ ప్రాంతంలో స్కిల్ యూనివర్సిటీ కూడా అందులో స్కిల్ యూనివర్సిటీలో చదువుకోవాలని సెలెక్ట్ చేస్తే ఈ దేశంలో విదేశాలకు పోయినా చక్కటి ఉద్యోగాలు రావడానికి ప్రారంభమే ఉద్యోగం వచ్చే విధంగా స్కిల్ యూనివర్సిటీ ఏర్పడే అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం వాట్సాప్ యూనివర్సిటీ ఏర్పాటు చేసి ప్రజలు పనులు పడించింది. మనం స్కిల్ యూనివర్సిటీ పెట్టి యువత మంచి మార్గం ప్లాన్ చేస్తున్నారు. ఆ ప్రభుత్వానికి తేడా ఈ చెట్టు ఈ చెట్టు ఈ అనేక కార్యక్రమాల్లో యువతకు విద్యార్థులు ఈ ప్రభుత్వం ప్రతి మండలి కూడా ఒక చక్కని ఇంటర్నేషనల్ స్కూల్ కూడా అనేక కుటుంబాలు ఒకే సమయంలో కార్యక్రమం కూడా ఈ ప్రభుత్వం తీసుకుంటూ రాబోతున్న మాట ఈ సందర్భంగా చెప్తూ రావాల్సిన అనేక మంది నిరుద్యోగులు ఆ పేరు నమోదు చేసుకుంటున్నటువంటి ఆశిస్తున్నారు. కాబట్టి మీ అందరికీ ఈ జాబ్ మేళలో పాల్గొన్న అందరికీ ఆరోగ్య చేస్తూ మంచి మంచి కంపెనీలు ఉద్యోగాలు ఆ ఉద్యోగులు పాటించి భవిష్యత్తులో ప్రమోషన్ విధంగా మీరు రావడం చేయాల్సిన సందర్భంగా నేను విజయం చేస్తూ మరి ప్రతి వీళ్ళు రావాలనుకుంటున్నారు. నేను ఖచ్చితంగా ఈ మధ్యలో దావోస్ ముఖ్యం రేవంత్ గారు చంద్రబాబు గారు అమెరికా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో పాటు చంద్రబాబు గారు అధికారులు ఉన్నారు. అనేక వేల కోట్లు ముఖ్యమంత్రి తీసుకొచ్చే క్రమంలో అలాంటి కంపెనీలు వచ్చినప్పుడు వాళ్ళతో పాటు ఆ కంపెనీని తెచ్చి ఈ ప్రాంతంలో యువతతో ఆ కంపెనీలు ఉద్యోగం చేయవలసిందిగా ఈ రాఘవేంద్ర గారి సందర్భంగా అందిస్తారని మాట తెలియజేసి అనేక మంది
చక్కటి ఉద్యోగం కలుగుతూ మొదటి ప్రారంభించే విధంగా అధికారులు చక్కటి ఆలోచన తీసుకుని భవిష్యత్తు ముందుకు రావాలని ఇలాంటి జాబులకు కలిసి నాకు ఎదురుపడేసి ఈ రాష్ట్రంలో వేరే విద్యార్థులతో నిరుద్యోగులకు చక్కటి ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి ఏర్పాటు చేయడం సందర్భం చేసిన అవకాశం కల్పించినటువంటి అధికారులు చేస్తూ ఇలాంటి జాబులు పౌరులందరూ కూడా బాధ్యత చేస్తున్నారు. అందరికీ నమస్కారం. వేములవాడ నియోజకవర్గ కేంద్రంలో మెగా జాబ్ కార్యక్రమాన్ని ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. వందలాది మంది ఉత్సాహంగా ఈ జాబ్ మేళలో పాల్గొని ఆయా కంపెనీలో ఉద్యోగాలు పొందాలని చెప్పని అనేక మంది రావడం జరిగింది. ఈ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం, ప్రజాపాలన అందించే ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు అధికారులకు వచ్చినాక 30,000 పైచులకు ఉద్యోగాలు ఇప్పటికే నిరుద్యోగ యువతి వరకు అందజేసి జాబ్ క్యాలెండర్ కూడా అసెంబ్లీలో మా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ద్వారా అందజేసి గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 4 మెగా డిఎస్సిని కూడా అమలు చేస్తున్న సందర్భంలో ప్రభుత్వ ఉద్యోగాలతో పాటు ప్రైవేటు కంపెనీలలో ఉద్యోగ కల్పనకు సమన్వయం చేస్తూ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పేద నిరుద్యోగ యువతి యువకులకు ఇక్కడ జాబ్ మేళను ఏర్పడిస్తున్న క్రమంలో జిల్లా కలెక్టర్ గారు, రెవెన్యూ విభాగము, ఎంప్లాయ్మెంట్ అధికారిగా ఉన్నటువంటి రాఘవేందర్ గారి అందరి కృషితోటి ఇక్కడ 1000 మంది పైన రావడం జరిగింది. నిరుద్యోగ యువతి యువకులు 46 కంపెనీలు వారి పేర్లు నమోదు చేసుకుంటున్నాయి. సాయంత్రం వరకు స్క్రీనింగ్ జరిగి అందరికీ ఉద్యోగ కల్పన చేయాలని ఇవ్వాలని చెప్పని కోరడం జరుగుతూ ఉంది. ఇక నుంచి ప్రతి 6-8 మాసాలకు ఒక జాబ్ మేళని ఈ ప్రాంతంలో ఏర్పడేసి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతి యువకులకు ఉద్యోగ కల్పనలో అవకాశం కల్పించాలని చెప్పని అధికార యంత్రాంగాన్ని కూడా కోరడం జరిగింది. ఈ సందర్భంగా యువత కూడా క్రమశిక్షణతో తమ తల్లిదండ్రులు తమపై పెట్టుకున్న నమ్మకాన్ని మమ్ము చేయకుండా సక్రమ మార్గంలో నడవాలని చెప్పండి, పెడదారిన యువత వెళ్లకుండా ఉండాలని చెప్పని కూడా కోరడం జరిగింది. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని గంజాయి రహిత రాష్ట్రంగా మార్చాలని చెప్పి అనుకునే క్రమంలో ఈ ప్రాంతంలోని యువత కూడా చక్కటి స్నేహాలతోటి చక్కటి దారిలో ప్రయాణం చేయాలని చెప్పండి. ఉద్యోగాలు పొందలేని వారు ఉపాధి పరిశ్రమలు ముందుకు వస్తే వారి కూడా ఉత్సాహంగా ప్రోత్సాహంగా ప్రభుత్వ పక్షాన్ని నిలబడుతూ చెప్పని యువతకు ఈ సందర్భంగా తెలియపడి జరుగుతున్న మాట కూడా చెప్తూ ఈ రోజు ఇక్కడ జాబ్ మేళ ఏర్పాటు చేయడం ప్రాంతంలో నిరుద్యోగ యువతి యువకులకు చక్కటి సదావకాశంగా మేము భావిస్తా ఉన్నాం. అనేక మంది వచ్చిన వారికి ఉద్యోగాలు రావాలనుకున్న అందరూ కూడా శుభాకాంక్షలు చెప్పడం జరిగింది. రాబో రోజుల్లో వేములవాడ ప్రాంతాన్ని అటు సంక్షేమము వీటి అభివృద్ధి 2 రంగాలు కూడా అభివృద్ధిని తీసుకుని పోవాల్సిన లక్ష్యంలో ముందుకు పోతా ఉన్నాం. మీరందరూ చూసి వేనాడ దేవాలయం బడ్జెట్ లో 50 కోట్ల రూపాయలను వెచ్చించడం జరిగింది. రహదారిని వెడల్పు చేసి దాని కోసం వెచ్చించడం ప్రభుత్వం ముందుకు వస్తా ఉంది. బ్రిడ్జిల నిర్మాణం కానీ, రోడ్ల నిర్మాణం కానీ ఈరోజు అనేక రంగాల్లో కూడా అభివృద్ధి, సంక్షేమం కూడా మరోవైపు ఈరోజు 200 యూనిట్లకి గృహజ్యోతి నిర్మించడం, ఆడతలకు ఆర్టీసీ బస్సులు ఉచిత ప్రయాణం కావింపజేసినాం. అదేవిధంగా ఇంద్రమిల్లు ఇవ్వబోతున్న ఇల్లు లేని వారికి
రాబో రోజుల్లో మరిన్ని సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తూ ఈ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం అందిస్తుంది, ప్రజాపాలన అందిస్తుంది, ప్రాంతం మాట సందర్భంగా తెలియజేస్తూ